కుమ్మరి గాని కమ్మరి గాని వీళ్ళెవ్వరికీ పాపం భూములు ఉండవు. సంచార జాతులు, బాగోలు, ఇలా అనేకమైనటువంటి సంచార జాతులు ఈరోజు సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆదివాసీలల్ల గోండులు కానీ, కొలాం కానీ, ఆదివాసులు ఆంధ్ర కానీ, పర్దాన్ కానీ అనేక వర్గాలలో వెనుకబాటుతనాన్ని గుర్తించి 60 రోజుల సమగ్ర కులగణని ప్రవేశపెట్టినటువంటి ధీరుడు, దమ్మున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనారిటీల కోసం, అగ్రవర్ణాలలో పేదల కోసం నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ పుట్టినరోజు ఆయన పుట్టినరోజుని కాదు, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకగా తన జీవితాన్నే త్యాగం చేసినటువంటి ఒక మహనీయుడి కోసం మనం ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆయన వెనకాల నిలబడ్డది. ఆయన వెనకాల ఇద్దరు బయట మేడం ఇట్లా ఈరోజు ఆయన రేవంత్ రెడ్డి గారి వెనకాల తెలంగాణ సమాజం అంతా నిలబడ్డది. తెలంగాణ సమాజం తన జీవితం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి అండగా నిలబడ్డది. మొన్న ఎలక్షన్లలో తెలంగాణ సమాజం అండగా నిలబడ్డందుకు రేవంత్ రెడ్డి గారు విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని తీసుకొస్తున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. ఒక్కనాడైనా మీరు 10 సంవత్సరాలలో గత ప్రభుత్వంలో ఏ రోజైనా ఒక్క మంత్రి అయినా వినతి పత్రం తీసుకున్నాడా? ఒక్క ఎమ్మెల్యే అయినా వినతి పత్రం తీసుకున్నాడా? ఈరోజు సీతక్క గారు లాంటి ఇన్ఛార్జ్ మంత్రి ఆదిలాబాద్ పట్టడానికి కనీసం 60 సార్లు వచ్చారు. ఎంత గరీబోళ్ళు, పేద ప్రజలు వినతి పత్రాలు ఇచ్చినా కూడా తీసుకున్నారు. తీసుకొని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నారు. నేను కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తితోని, వారిని స్ఫూర్తిగా తీసుకొని, రేవంత్ రెడ్డి గారి జీవితాన్ని నిజమైనటువంటి స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా మీ అందరికీ కూడా గత సంవత్సర కాలం నుంచి అన్నదానము, నిరంతరం అన్నదానం చేస్తున్నాం. ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్య పువ్వు తినిపించి పంపిస్తున్నాం. అంబులెన్స్ కానీ, పెళ్లి కానుకలు కానీ, ప్రజలకు నిరంతరమైనటువంటి ఏ సేవా కార్యక్రమాన్ని కష్టంలో కానీ, సుఖంలో కానీ మన కార్యకర్తల్ని కానీ, ప్రజల్ని కానీ ఆదుకోవడం మనకున్న పరిధిలో గణేష్ చంద్రాలు కానీ, శారదేవి చంద్రాలు కానీ, ఏ ప్రాంతం నుంచి, ఏ నియోజకవర్గం నుంచి, బోధు నుంచి వచ్చినా, ఖానాపూర్ నుంచి వచ్చినా, నిర్మల్ నుంచి వచ్చి ఎక్కడ వచ్చినా కూడా ఉట్టి చేతులతో పంపించలేదు. కనీసం ఒక 1000, 1500, 500 రాసినం తప్ప ఆఫీస్కి వచ్చిన వ్యక్తిని ఉట్టి చేతులతో ఎప్పుడు కూడా పంపించలేదు. మీ అందరికీ తెలుసు. కష్టంలో కానీ, సుఖంలో కానీ నేను ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని ఒక గొప్ప స్ఫూర్తిగా తీసుకొని పని చేస్తాం. మీ అందరికి ఒకటే, రైతులకు ప్రభుత్వం ధైర్యంగా రైతులకు 13,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నామని ప్రభుత్వం ధైర్యంగా చెప్పినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అవునా కాదా? ఇంకా 13,000 కోట్ల రూపాయలు జమైతే ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పినటువంటి దమ్మున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనం రక్తదానం, మెగా రక్తదాన శిబిరం, అన్నదానం, టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి, మగ్గం పని నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ల ప్రదానం, ఆర్థిక సహాయం, అలాగే ఈరోజు సాయంత్రం కొందరు వికలాంగులు కూడా ఐడెంటిఫై చేసి వికలాంగులకు బాబు